స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఈ ఓటర్లందరూ కూడా అయోమయంలో పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 2002 ఓటుకి సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ ఎలా రావాలి, ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆ ఎమ్యునరేషన్ ఫామ్‌ని ఫిల్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. సో, దానికి సంబంధించినటువంటి ఒక వార్త చూస్తా ఉన్నాం. దిశ పేపర్‌కి సంబంధించి కూడా సర్ పరేషాన్ 2002 ఓటర్ జాబితాతో కొత్త చిక్కులు. బీఎల్ఓల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఓటర్లు, ఓటు హక్కు కోసం ప్రజల తిప్పలు. రాష్ట్రంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ చాలా ప్రధానంగా సాగుతుంది. 2002 ఓటర్ జాబితాలోనే కొత్త చిక్కులు వచ్చాయనేది ఓటర్లు గగ్గోలు పెడతా ఉన్నారు. నాటి ఓటర్ లిస్టు ప్రకారం మ్యాపింగ్లో చేయాల్సి ఉండగా చాలామందికి ఓటు హక్కు లేదని తెలుస్తోంది. వివరాలు చూపించలేకపోవడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతా ఉన్నారు. నాటి మ్యాపింగ్ ప్రకారం తమ పేరెంట్స్కు ఓటు హక్కు ఎక్కడ ఉంది, పోలింగ్ బూత్ ఎక్కడ, ఏ ఊరు, ఏ వార్డు అని తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ నిర్లక్ష్యంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా అనేక మంది ఓటర్లకు ఎమ్యునరేషన్ ఫారాలు అందలేదు. ఎన్నికల సంఘం మాత్రం లెక్కల్లో 99% ఫారాలు పంపిణీ చేసినట్లు చెప్తుంది. ఓటరుగా తమ పేరు, బిఎల్ఓ పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబర్ అయినా ఉండే ఇల్లు వంటి వివరాలు తెలుసుకొని మరీ ఎమ్యునరేషన్ ఫారాలను తీసుకుంటున్నారు. సో, పారదర్శకంగా ఫారాల పంపిణీ జరగకపోవడంతో ఓటర్లు ఎన్నికల సంఘం అధికారుల పనితీరుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడతా ఉన్నారు. చాలామందికి 2002లో ఓటుకు సంబంధించిన జాబితాలో అసలు సమస్య ఏం జరిగిందనేది చూస్తున్నాం. చాలామందికి 2002లో తమ ఓటు ఎక్కడనేది తెలియదు. ఏ పోలింగ్ బూత్లో ఉందో కనుక్కోవడం గమనంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా తెలియని వారి కష్టాలు అంతా ఇంత కాదు అనే దాని కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు వారున్న నియోజకవర్గం పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియక, గుర్తు చేసుకోలేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కిరాయి ఇళ్లలో ఉండేవారు మారుతూనే ఉంటారు కాబట్టి ఇలాంటి వారికి నాటి ఓటరు జాబితా మ్యాపింగ్ ఇప్పుడు ఎలా తెలుస్తుంది, నాడు ఓటు వేశామో లేదో కూడా కొందరికి గుర్తు లేదని చెప్తున్నారు. సో, ఉద్యోగాలు, వ్యాపారస్తులు చేసుకునేటటువంటి వారు ఒకే దగ్గర ఉండకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలుస్తుంది. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు 2002 ఓటరు జాబితాను మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాథమిక నిబంధన. అయితే ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లే తమ పేర్లను చూపించడం లేదన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఓటర్లు కూడా మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో, ఈ 2002 ఓటర్లకు సంబంధించి జాబితాను ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి? ఇప్పుడు గతంలో 2002 ఓటేసిన వారు ఏదైతే ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళొచ్చు. లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, జాబ్ చేసేవారు ఉంటారు. వారంతా కూడా రెంట్‌కి ఉండేటటువంటి నేపథ్యాలు కూడా ఉంటాయి కాబట్టి వారు అక్కడ ఉన్నప్పుడు అడ్రస్ అక్కడ మార్పించుకొని అక్కడికి ఓటేయడం, దాని తర్వాత ఇంకో ప్రాంతంలోకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళడం. సో, ఇట్లా అడ్రస్‌లంతా కూడా డిఫరెంట్‌గా ఉంటున్నాయి కాబట్టి ఆ 2000 ఓటుకు సంబంధించి ఎక్కడ ఓటు ఉన్నది, ఎక్కడ ఎయ్యాలి, ఏంటి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఓటర్స్ ఉంటారో వారందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. దాంతోపాటు బిఎల్ఏల నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నది. సో, ఇప్పుడు ప్రజలకందరికి కూడా ఇదెక్కడి చిక్కురా నాయన, చికాకురా నాయన, ఎట్లా ఫిల్ చేయాలి, ఇదొకటి లేనిదొకటి తీసుకొచ్చిర్రు అనే దాని కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలామంది కూడా ఇల్లిటరస్, చదువుకోలేని వారు ఉన్నారు. 2002లో ఓటేసిన వారి జాబితాను ఏ విధంగా గుర్తించాలి? గతంలో 2002 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విలీనంలో ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ కేంద్రంగానే అప్పుడంతా కూడా జరిగింది కాబట్టి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు 33 జిల్లాలకు వెళ్ళిపోయింది. ఈ 33 జిల్లాలలో 2000 ఓట్లు ఉన్నటువంటి వారు ఏ జిల్లాకి, ఏ ప్రాంతానికి, ఏ వార్డుకి పరిమితమైన దాన్ని కూడా అంతా చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ డేటాను అంతా తీసుకోవడానికి ఓటర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. దాంతోపాటు కొంతమంది బిఎల్ఓలను, బిఎల్ఏలను అడిగినా కూడా వారు చికాకు పడతా ఉన్నారు, చెప్పలేకపోతా ఉన్నారు. సో, అన్నీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. 99% ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందనేది ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సో, కానీ కొంతమందికి అసలు ఈ ఎమ్యునరేషన్ ఫామ్సే రాలేదనేది వీరు చెప్తున్నారు, ఓటర్స్. సో, చాలా ప్రాంతాల్లో అసలు ఈ ఎమ్యునరేషన్ ఫామ్సే రాలేదు. వచ్చినా కూడా ఫిల్ చేయడంలో జాప్యం జరుగుతూ ఉన్నది. సో, ఈ ఓటర్ జాబితాకు సంబంధించి 2002 ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి ఎక్కడ దొరుకుతుంది ఆ డీటెయిల్స్ అనే దాని మీద కూడా చాలా వరకి ప్రజలందరూ కూడా దీని మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియని ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద కూడా వారికంతా కూడా భయాందోళనలు జరుగుతూ ఉన్నాయి. అయ్యో! ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేయకపోతే మా ఓటు పోతదేమో,
మాకు మళ్ళీ ఓటేయడానికి ఓటు హక్కును కోల్పోతేమేమో అన్న దాని మీద కూడా అందరూ కూడా భయం ప్రాంతాలకు గురవుతా ఉన్నారు. ఇబ్బంది పడతా ఉన్నారు. సో, అప్పుడు ప్రభుత్వం నుంచి గూడా ఇటు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వారు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది డీటెయిల్‌గా. మొన్న జెప్పిర్రు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని కూడా. సో, ఇలా ఫిల్ చేయాలి, ఇలా ఉంటుంది, మీ ఓటు హక్కు ఏం పోదనే దాని మీద కూడా. కానీ ఈ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఖరాఖండిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా నిర్లక్ష్యం జరుగుతా ఉంది. ఈ ఫార్మ్స్ కూడా అందలేదనే దాని మీద కూడా వార్తలు వస్తున్నప్పుడు ఈ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో ఈ కింది స్థాయిల అధికారులను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఇట్లాంటి దానికి జాప్యానికి ఈ కారణమైతే కూడా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కొన్ని చూస్తున్నాం చూడు హెడ్‌లైన్స్. ఎస్ఐఆర్ పేరిట సైబర్ స్కామ్ జరుగుతుందట. అదేందో చూద్దాం తర్వాత పేజీలో. ఎస్ఐఆర్ కోసం ఫోటో తీస్తామంటూ కూడా పుస్తెల తాడు చోరీ చేస్తున్నారట. ఇదో కొత్త దారి. ఇటు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఎవడెవడి ఇంటికి వస్తుండో తెలుస్తలేదు. వాడు ఈ బిఎల్ఏనా, బిఎల్ఓనా, ఎన్నికల అధికారులా, లేకపోతే దీని పేరు చెప్పుకొని సైబర్ గాళ్ళు కూడా వచ్చి ఈ బంగారం ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఒక్కరున్నటువంటి ప్రాంతంలో చూసుకొని వెళ్ళి బంగారం కూడా చోరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం, కొత్త ఓటర్కు ఎస్ఐఆర్ లింక్ అనే దాని మీద కూడా. సో దీని మీద సైబర్ క్రైమ్ కూడా చోరీలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ చూడొచ్చు. సర్ పరేషాన్ మొదటి పేజీ తర్వాత మనం చదువుతున్నాం. ఈ ఎస్ఐఆర్ లేదని, ఎమ్యునరేషన్ ఫారాలు రాలేదని, వచ్చినా ఎలా ఫారం ఫిల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నెల 24తో ఎమ్యునరేషన్ గడువు ముగియనున్నది. కానీ ఇంకా ఫారాలే అందకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు మాత్రం అంతా సాఫీగా నడుస్తుందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఓటర్లు బిఎల్ఓల మీద మండిపడుతుండగా మరోవైపు బిఎల్ఓలు ఓటర్లను హెచ్చరిస్తున్నట్టుగా తెలిసింది. ఎమ్యునరేషన్ ఫారం పూర్తి చేసి ఇస్తేనే ఓటు హక్కు ఉంటుందని, లేదంటే భారత పౌరులు కాకుండా పోతారంటూ కూడా హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. కొందరు ఓటర్లు 2002 ఓటర్ జాబితాలో తమ పేర్లు దొరకక ఇబ్బందులు పడుతూ ఎమ్యునరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వడం లేదని సమాచారం. ఇదే విషయాన్ని బిఎల్ఓల దృష్టికి తీసుకెళ్తే ఫారం ఇవ్వని వారి ఓటు హక్కు రద్దవుతుందని, భారతీయులుగా ఇకపై గుర్తించబోరని హెచ్చరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి జిల్లాలో ఇంకా అనేక మందికి ఎమ్యునరేషన్ ఫారాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈసీ మాత్రం సమాధానం చెప్పకుండా 99% ఫారాలు పంపిణీ చేశామనే చేతులు దులుపుకుంటుంది. సో మైగ్రేషన్ ఎక్కువ అనే దాని మీద కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రాంతాలు మారిన వారే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మేడ్చల్ జిల్లాలో పరిశీలిస్తే ఇప్పటి వరకు 15,000 మంది ఓటరు షిఫ్ట్లు అయినట్లు తెలిసింది. 10,000 మంది చనిపోయినట్లు లెక్కలు తేల్చాయి. 1000 మంది వరకు కూడా ఇళ్లలో లేరని తేలింది. పట్టణాల్లో ఇల్లు మారడం, మరికొందరు గ్రామీణ ప్రాంతాల్లోనే తమ ఓటును కొనసాగించడం తదితర కారణాలతో పట్టణాల్లో ఓటర్ భారీగా తగ్గుతున్నారు. దానిలో భాగంగానే ఎక్కువ మంది షిఫ్టింగ్లు, వలసలు పోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది అనే దాని మీద కూడా చూస్తున్నాము. సో మ్యాపింగ్ లేకపోయినా ఫారం నింపొచ్చు అనే దాని కూడా మనకు వినిపిస్తూ ఉన్నది. 2002 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికల అధికారులు మ్యాపింగ్ చేస్తే తమ ఓటు హక్కుపై భరోసా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే మ్యాపింగ్ లేకపోయినా కూడా ఇమ్యునరేషన్ ఫారాన్ని ఇవ్వవచ్చు అనేది అధికారులు సూచిస్తున్నారు. మ్యాపింగ్ కాని ఓటరు వివరాలను మరో జాబితాగా రూపొందించి ప్రచురిస్తామని పేర్కొన్నారు. కానీ వీరు భారతీయులనే విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనికోసం ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏదైనా ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాలు సరి అయినయో కావో ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేసి అప్పుడు వారి ఓటు హక్కును పునరుద్ధరిస్తారు అనే దాని మీద కూడా సరైనటువంటి డాక్యుమెంట్స్ సమర్పించకుంటే ఓటు తొలగించే అవకాశం ఉంటుంది. కాగా మ్యాపింగ్ చేసుకోవడమే ఉత్తమమని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఇది ఫేక్ డాక్యుమెంట్స్ మాత్రం పెట్టడం దానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే మన హక్కు, మన ఓటు, మనకి హక్కు ఉంటుంది కాబట్టి మనం ఓటేసే దానికి ఖచ్చితంగా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి. కాబట్టి ఎక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్ పెట్టడానికి ప్రయత్నాలు చేయకండి. ఉన్నాయే పెట్టండి. లేకపోతే ఏదైనా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా లేవు, లేకపోతే రాంగ్గా ఉన్నాయన్న దాని మీద కూడా మీకు ఏమైనా అనుమానం ఉంటే సంబంధిత అధికారులను అప్రోచ్ అవ్వండి. వాళ్ళు సలహాలు, సూచనలు ఇస్తారు. కానీ సో ఏమవుతుందిలే దీనికి ఎస్ఐఆర్ ప్రక్రియని ఇలా ఏముంటుంది అనే దాని మీద కూడా మీరు ఒకవేళ
తప్పుడు సమాచారంతో డాక్యుమెంట్లు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ ఓటే తొలగించబడుతుందనేది ఎన్నికల సంఘం చెప్తుంది. సో, దాంతోపాటు ఇక్కడ చాలా వరకు కూడా ఈ ఏదైతే సర్ ప్రక్రియకు సంబంధించి కూడా హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా చాలామందికి ఓట్లు ఈ ఫారం అందలేదనేది తెలుస్తా ఉన్నది. చాలామంది చనిపోయినటువంటి లెక్కలు తేలుతా ఉన్నాయి. దాంతోపాటు ఈ వలస వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్‌లో చాలామంది రెంట్లు మారుతా ఉంటారు కాబట్టి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారుతా ఉంటారు కాబట్టి, ఇది ఎక్కడైతే వరకు ఓటు ఉందో అక్కడికి ఎమ్యునరేషన్ ఫారాలు అందుతాయి. ఇప్పుడు వీరు పాత అడ్రస్‌కి రాలేరు కాబట్టి, ఎక్కడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయి ఉంటారు. సో, అప్పుడు ఈ ఫామ్ నింపడం కావచ్చు, దీన్ని ఫిల్ చేయడం కావచ్చు, వారికి చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి, సో, ఇదంతా కూడా ఇప్పుడు మొత్తం కూడా ఇదే నడుస్తుంది. సర్ పరేషాన్ నడుస్తా ఉన్నది. సో, సర్ విషయంలో ఇటు 2002 వివరాలు కావచ్చు, దాంతోపాటు ఈ ఫామ్‌ని ఎలా నింపాలి అనే దాని మీద కూడా, ఆ డీటెయిల్స్ ఎలా రావాలి అనే దాని మీద కూడా, నింపిన తర్వాత బిఎల్ఓలోకి ఇస్తే ఆ నింపినటువంటి డీటెయిల్స్ ఒకవేళ తప్పులుగా ఉంటే వాళ్ళు ఈ ఇదంతా ప్రక్రియ అంతా కూడా పూర్తి కాలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో, అనేక విధాలుగా ఈ సర్ ప్రక్రియ పైన కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా నింపాలి, ఏందనే దాని మీద కూడా. సో, మీకేమైనా అనుమానాలున్నా, మీకేమైనా డౌట్లున్నా కూడా ఇందులో మన పొలిటెంట్ మీడియాలో ఒక వీడియో చేసి మనం పెట్టడం జరిగింది. ఈ సర్ ప్రక్రియను ఏ విధంగా సక్సెస్‌ఫుల్‌గా, విజయవంతంగా మనం పూర్తి చేసుకోవాలన్న దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఒక్కసారి ఆ వీడియో చూసి మీరు ఈ సర్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలనే దాని మీద కూడా చెప్పడం జరుగుతా ఉంది. సో, ఓవరాల్‌గా ఇన్ని పరిశీలనలు జరుగుతా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం క్లియర్. మీ ఓటు ఎక్కడా కూడా తొలగించబడదు. ఒకవేళ మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే. దాంతోపాటు ఇది నింపకపోతే, లేకపోతే ఈ 2002 డీటెయిల్స్ లేకపోతే మీరు భారతీయులు కాదు అన్నదానికి కూడా లేదు. ఎందుకంటే మన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి, ఆధార్ కార్డ్స్ ఉంటాయి, మన గతంలో ఓటు వేసినటువంటి రికార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో, ఇదంతా దీనికి ప్రయత్నం అంతా కూడా నకిలీ ఓట్లు తీయడానికి కోసమే. సో, ఇది కావాల్సుకొని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఏమైనా ఓటర్ తీసుకున్నారా? ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఏమైనా ఓట్లేస్తున్నారా? ఒక్కొక్కరు 2 ఓట్లు, 3 ఓట్లు ఇట్లా యేసుకుంటూ పోతారు కాబట్టి, సో, ఈ ప్రక్రియ అంతా కూడా నకిలీ ఓట్లు తీయడం, అదేవిధంగా చనిపోయినటువంటి వారి ఓట్లను తొలగించడం, దాంతోపాటు తప్పుడు సమాచారాలు ఎవరైనా ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే వారి ఓటును డిలీట్ చేయడం అనే దాని మీద కూడా నడుస్తూ ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో బాధ్యతాయుతంగా పాల్గొని మీ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకోండి.